హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఆర్య బాబుకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నామునండి. సో అందుకు నేను ఎంచుకున్నాను కెలాగ్స్ వాళ్ళ ముస్లీ ఫ్రూట్ అండ్ నట్ సీడ్స్ అండి. దీనిలో మనము చూస్తే 12 in 1 పవర్ బ్రేక్ఫాస్ట్ ఉందండి. దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ముందు చూసుకుందాము. సో దానిలో పంకిన్ సీడ్స్ ఉన్నాయి, బ్లాక్ కరెంట్స్ ఉన్నాయి, క్రెయిన్ బెర్రీస్ ఉన్నాయి, రైజన్స్ అండ్ పపాయ ఆల్సో. ఇందులో ఇంకా మనకి ఓట్స్, రాగి, వీట్, బార్లీ, కర్న్ అండ్ రైస్, విటమిన్స్, ఐరన్స్ ఉన్నాయి. అంటే మనకి హై రిచ్ ప్రోటీన్, హై ఫైబర్ ఫుడ్ ఉందండి ఇందులో. సో మనం కొద్దిగా మిక్సీ జార్లోకి ఇవి తీసుకొని మిశ్రమంగా చేసుకుందామండి పౌడర్ ఫామ్లా. ఇలా పౌడర్గా పట్టుకున్న మిశ్రమాన్ని మనం పక్కన పెట్టుకుందాము. సో స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని తీసుకుందాము. దానికి కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుందామండి. సో మీకు ఏ మిల్క్ అవైలబిలిటీ ఉంటే మీరు ఆ మిల్క్ తీసుకోండి. నాకు నందిని వాళ్ళ ఆవు పాలు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను కొంచెంగా తీసుకున్నాము. దీనికి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకుందామండి. సో పాలని మరగనివ్వాలి. మరగనిచ్చినాక మనము ముందుగా పట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఈ పాలకి యాడ్ చేసుకోవాలండి. ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటంలో మనకి ఇబ్బంది లేదండి, కానీ దీనిని పిల్లల చేత తినిపించడంలో చాలా కష్టం ఉంది. కొద్దిగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని మనం పక్కన పెట్టుకుందాము. పాలని మరగనిచ్చిన తర్వాత ఈ బెల్లాన్ని మనము దానికి యాడ్ చేసుకోవాలి. మా ఆర్య బాబు అయితే ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇష్టంగా తింటాడండి. ఎందుకంటే దీనిలో బెల్లం ఉంది కదా, స్వీట్. వాడికి స్వీట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానీ బాగా ఇష్టం అండి. సో ఇప్పుడు పాలు మరుగుతూ ఉన్నాయి కదా, మనము పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఇట్లా పౌడర్ని కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కడతాయండి. ఉండలు కడితే లోపల అంతా ఉడకకుండా ఉంటుంది. సో తినటానికి అన్ఈజీగా ఉంటుంది కాబట్టి మనము ఇట్లా స్పూన్తో స్మాష్ చేసుకుంటా అప్పుడప్పుడు పౌడర్ని కలుపుకుంటా సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. పౌడర్ని యాడ్ చేసుకుంటా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు ఉండలు కట్టుకుని ఉంటాయి. దీనికి కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనము స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలి కాబట్టి స్పూన్తో తిప్పుతూ ఉంటే, కలబెడుతూ ఉంటే కరెక్ట్గా ఆ బెల్లం అనేది కరుగుతూ ఉంటుందండి. బెల్లంని కొంచెం కరగనిచ్చిన తర్వాత మనము 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మనము దీనిలో ఆల్రెడీ ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది. దానికి గుడ్ ఫ్యాట్ని యాడ్ చేస్తున్నామండి. ఇంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఏముంటుందండి పిల్లలకి. ఎందుకంటే దీనిలో అన్ని రకాలు యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనము ఇలాంటి ఫుడ్ని పిల్లలకి అందించడంలో వాళ్ళకి మంచి ఆరోగ్యము ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా వీడియోలు మీ దాకా చేరుకుంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.